హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై రొటీన్ డైలీ వ్లాగ్స్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేశాను ఈ వ్లాగ్లో చూసేయండి. మార్నింగ్ లేవగానే కసులన్నీ నూకేసుకొని ఫ్రెష్ అప్ అయి కిచెన్లోకి వచ్చానండి. సాటర్డే నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ ఒక్కోటి సర్దుతున్నానండి. మార్నింగ్ లేసి గిన్నెలు కడగడం కంటే ఈ విధంగా ముందు రోజు కడిగి పెట్టుకుంటే పని అనేది చాలా తొందరగా అయిపోతుందండి. అలాగే మనకి ఇరిటేషన్ అనేది లేకుండా ఉంటుంది. సండే రోజు అనగానే కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటాం, కానీ మిగతా డేస్ కంటే సండే రోజు ఎక్కువ పని ఉంటుందండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. ఇలా గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత పాలైతే కాంచానండి. వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. గ్యాస్ మీద అయితే టీకి పెడుతున్నానండి. ఈరోజైతే పిల్లలు టీ తాగుతామన్నారు. అలాగని డైలీ ఏమి ఇవ్వనండి. మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా ఇస్తుంటాను. డైలీ అయితే మార్నింగ్ మిల్క్ ఇస్తానండి. 1 టైము 1 గ్లాస్ వాటర్ వేసుకొని 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకున్నానండి. అలాగే 3 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారండి. దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నాకైతే ఒక గ్లాస్లోకి చియా సీడ్స్ తీసుకుంటున్నానండి. ఈ చియా సీడ్స్ని 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులోకి కూల్ వాటర్ని కాకుండా హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఈ చియా సీడ్స్ అనేది 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపున బయటైతే ముగ్గైతే వేస్తున్నాను. సింపుల్గా చాలా చిన్నదే వేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా వీడియోకి అనేది చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో అనేది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. ముగ్గు వేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు టీ అనేది ఉడుకుతుంది కదా, ఇందులోకి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా పాలను వేసుకున్నాను. టీ అనేది ఉడికింది కాబట్టి ఇంకా పక్కకు తీసి పెడుతున్నాను. టీలో కానీ ఈరోజైతే పిల్లలకి బొరుగులు ఇస్తున్నానండి. బొరుగులు అనేది ఎప్పుడు ఇవ్వను, ఎందుకంటే వేడి చేస్తుంది కాబట్టి. ఎప్పుడైనా వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడే అడుగుతారు. అది కూడా నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారి అలా అడుగుతారు. ఇంకా అలా అడిగినప్పుడు ఇస్తాను. పిల్లలైతే బ్రష్ చేసుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళకైతే టీ పోసిస్తున్నాను. ఇలా ఎంతమందికి టీలో బొరుగులు తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. పిల్లలకైతే టీ బొరుగులు ఇచ్చేసానండి. ఇప్పుడు చియా సీడ్స్ అనేటివి నానిపోయాయండి. ఇందులోకి స్వీట్ కోసం నేను హనీని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ హనీని వేసుకుంటున్నాను. షుగర్ అనేది వేసుకోవద్దండి. ఉంటే హనీ వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. హనీ ఉంటే వేసుకుంటానండి, లేకపోతే ప్లెయిన్గానే తాగేస్తాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంక ఇది తాగేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ కోసమని కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి
3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని కచ్చాపచ్చలాగా మిక్సీ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ అనేది బాగా వేగాక ఇందులోకి ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న మటన్ని 1/2 kg వేసుకోవాలి. కొంచెం ఉప్పుని వేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను సండే రోజున నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మిక్సీ చేసుకుంటానండి ఫ్రెష్గా. ఇప్పుడు వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. పచ్చివాసన అంతా పోయి బాగా మటన్తో ఉడకాలండి. ఇది ఒక పక్కలో ఉడుకుతుంది కదండి. సేమ్ అదే మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, చెక్క, 3 లవంగాలు, 1 యాలకులు, 4 మిరియాలు వేసుకున్నానండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి. వీటిని ఫైన్గా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు ఒకసారి కర్రీని కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కారం అంతా ముక్కకు పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో జీడిపప్పును కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ రోజు నా దగ్గర లేదని వేసుకోలేదు. ఇప్పుడు 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ దాకా వేడి నీళ్ళని వేసుకోండి. చల్లని నీళ్ళని వేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఉడకడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను కుక్కర్కి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటానండి. నెక్స్ట్ పక్కన గ్యాస్ మీద చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఒకేసారి రుద్దుకొని పేపర్ మీద వేసుకుంటాను. ఇలా ఒకేసారి 1 బై 1 మొత్తం కాల్చేసుకుంటాను. 20 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేశాక ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకుని మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకున్నాను. విజిల్ పెట్టుకొని ఉడికించినా కూడా మళ్ళీ ఈ విధంగా ఒకసారి గ్యాస్ మీద 5 మినిట్స్ ఉడికించుకుంటానండి. ఎందుకంటే మటన్ కానీ చికెన్ కానీ కుక్కర్లో వండేటప్పుడు ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ పోవడానికని నేను సపరేట్గా 5 మినిట్స్ ఉడికించుకుంటాను. అలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. టిఫిన్ అయితే అందరిది అయిపోయిందండి. ఇప్పుడైతే పిల్లల కోసమని సబ్జా సీడ్స్ ఉంటే అవి నానబెడుతున్నాను. నేనైతే మార్నింగ్ చియా సీడ్స్ నానబెట్టుకొని తాగాను కదండి. పిల్లలైతే అది తాగరు. అందుకే పిల్లల కోసమని ఆఫ్టర్నూన్ 3 o'clock ఇద్దామని చెప్పేసి సబ్జా సీడ్స్ని నానబెడుతున్నాను. 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ని వేసుకొని అవి మునిగేదాకా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి అట్లా నానుతూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఒక చెంబు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులోకి కలకండను వేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా. ఇందులోకి వాటర్ పోసి నాననివ్వాలండి. ఇది కరగాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా పక్కన పెట్టేశాను. ఇవి చిన్నప్పుడు స్నాక్స్ ఎంతమందికి గుర్తుకున్నాయండి? మా చిన్నప్పుడు అయితే ఇవి షాప్లో బాగా దొరికేటివి. ఇప్పుడైతే దొరకట్లేదు కదండి. పిల్లలు చూపించాలని తెప్పించాను. ఇప్పుడు లంచ్ అయితే అయిపోయిందండి.
ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అవుతుందండి. పిల్లలకి లెమన్ జ్యూస్ ఇద్దామని మనము కలకండ వాటర్ ఉన్నాయి కదండి, అందులో లెమన్ జ్యూస్ని అనేది వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసుకోవాలి. నిండుగా వాటర్ని పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిల్లలకైతే గ్లాస్లో పోసి ఇచ్చేసానండి. ఇప్పుడు వచ్చేసి టైం 5 అయిందండి ఈవినింగు. మార్నింగ్ పిల్లలు పాలు తాగలేదని ఈవినింగ్ ఇస్తున్నాను. డైలీ అయితే 1 టైం కంపల్సరీ ఇస్తానండి. షుగర్ వేసుకొని అందులోకి నేనైతే బోర్న్‌విటా వేస్తున్నానండి. చిన్న గ్లాస్ వచ్చేసి మా హస్బెండ్‌కి. పాలైతే కాగిపోయాయి. ఇప్పుడు వాటిని గ్లాసులలో పోసి బాగా మిక్స్ చేసి మా హస్బెండ్‌కి, మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.